ఆరోగ్యాభిలాషులైన ప్రేక్షక మిత్రులకు నమస్కారం. ఇంటి వైద్యం అనే ఈ చక్కని కార్యక్రమాల సిరీస్లో మనం ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో విలువైన విషయాలు తెలుసుకుంటున్నాం. అలాగే ఆహార పదార్థాల్లో దాగున్న ఔషధ రహస్యాలను తెలుసుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో మనం తెలుసుకోబోయేది ఒక ముఖ్యమైన ఆసక్తికరమైన ఆహార పదార్థం గురించి. ఇదే మెంతి కూర, మెంతులు. మెంతులు కానీ లేకపోతే మెంతి ఆకు కానీ ఇవి చేదు రుచి కలిగి ఉంటాయి. చేదు రుచి కలిగి ఉంటాయి కాబట్టి అనేక రకాల అనారోగ్యాలను తగ్గిస్తాయి, షుగరు ఇలాంటి వాటిని. ఈ ఆకు మీరు గమనిస్తే అచ్చం వేరుశనగ ఆకు ఆకారంలో ఉంటుంది మెంతాకు. దీన్ని కూరని పప్పులో వేస్తూ ఉంటాం. ఇది షుగర్ వ్యాధి మీద చాలా బాగా పనిచేస్తుంది, చక్కటి ఆహార ఔషధం కింద పనిచేస్తుంది. అయితే శరీరానికి వేడిని కలగజేస్తుంది. కాబట్టి కఫ సంబంధమైన సమస్యలు ఉండేవాళ్ళు దీన్ని నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. మరి ఇలాంటి ఈ మెంతికి సంబంధించి వైద్యపరమైనటువంటి గుణాలు ఏమిటి అంటే రసగుణ వీర్య విపాక ప్రభావాలు అంటారు. ఈ గుణకర్మలు తెలుసుకుందాం. ఇది వాతాన్ని తగ్గిస్తుంది, అలాగే కూరకి మంచి రుచిని కలిగజేస్తుంది, అన్నిటికి మించి ఆకలిని కలిగిస్తుంది. ఈ మెంతి ఆకు అనేది ప్రధానంగా డయాబెటీస్ రోగాన్ని కంట్రోల్ చేస్తుంది. ఇవి దీని గుణకర్మలు. మరి ఈ మెంతి ఆకుని ఉపయోగించి ఎలాంటి సమస్యలు తగ్గించుకోవచ్చు అంటే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి తెలుసుకుందాం. కొంతమంది జిగట విరేచనాలతో బాధపడుతూ ఉంటారు. ఒకవేళ మీ సమస్య జిగట విరేచనాలు అయితే ఈ మెంతులు కానీ మెంతాకు కానీ చాలా చక్కగా పనిచేస్తాయి. మెంతుల్ని ఒక రోజు పెరుగులో నానబెట్టండి. ఒక టేబుల్ స్పూన్ మెంతులు తీసుకొని ఒకరోజు అంటే రాత్రి అంతా నానబెట్టచ్చు పెరుగులో. ఇప్పుడు పెద్ద ఉల్లిపాయ ముక్కలతో కలిపి రోజుకి 2 సార్లు ఉదయం అలాగే సాయంత్రం తీసుకుంటూ ఉండండి. దీంతో రక్త విరేచనాలు, బంక విరేచనాలు, అలాగే ఇంకా ఎమీబియాసిస్, అలాగే రక్తహీనత అంటే ఎనీమియా, ఈ సమస్యలు తగ్గుతాయి. ఇంకా మరొక సమస్య వాతపు నొప్పులు, బుణుకు నొప్పులు, ఇరుకు నొప్పులు అంటారు. వీటిల్లో కూడా ఈ మెంతి చాలా బాగా పనిచేస్తుంది. మెంతుల్ని మెత్తగా నూరండి, పొడి అవుతుంది. దీన్ని నీళ్ళలో పెట్టి నానబెట్టండి. అంటే మెత్తగా నూరినటువంటి మెంతి పొడికి నీళ్ళు కలపండి, నానబెట్టండి, పేస్ట్ లాగా అవుతుంది. నొప్పున్న ప్రాంతం మీద దీన్ని మందంగా వేయండి. 2 లేదా 3 రాత్రులు ఇలా రెగ్యులర్గా కడుతూ ఉంటే వాతపు నొప్పులు తగ్గుతాయి, ఇరుకు నొప్పులు తగ్గుతాయి, వెణుకు నొప్పులు తగ్గుతాయి. ఇంకొక చక్కటి వేరియేషన్ ఉంది. మెంతి పొడికి సైంధవ లవణం, అలాగే ఉప్పు, కారం కలిపి ఆహారంలో లోపలికి వాడుతూ ఉండాలి. దీంతో కీళ్ళ నొప్పులు వెంటనే తగ్గుతాయి. ఫ్రెష్ మెంతుపొడి, సైంధవ లవణం అంటే రాక్ సాల్టు, అలాగే మామూలు టేబుల్ సాల్టు, కారం కలుపుకొని ఆహారంలో వాడుతూ ఉండాలి. దీంతో ఆ జాయింట్ పెయిన్స్లో మంచి రిలీఫ్ ఉంటుంది. ఇంకొక సమస్య దగ్గు, ఉబ్బసం. మీకు ఇలాగ దగ్గు కానీ ఉబ్బసం కానీ ఇబ్బంది పెడుతూ ఉంటే మెంతి ఆకుని పప్పులో వేయండి. పెసరపప్పు అయితే మంచిది. ఇలాగా కూరగా తింటూ ఉంటే దీన్ని పప్పు కూరలాగా దగ్గు, ఉబ్బసం వెంటనే తగ్గుతాయి. అన్నిటికీ మించి షుగర్ వ్యాధి బాగా కంట్రోల్లో ఉంటుంది. ఇలాగా ఈ మెంతుల్ని కానీ మెంతాకుని కానీ ఉపయోగించి ఆరోగ్య లాభాలు పొందవచ్చు. అయితే ఒక విషయం, ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ ప్రథమ చికిత్సలు, గృహ చికిత్సలు. ఒకసారి ఈ సమస్యలు ఈ గృహ చికిత్సల స్థాయిని మించి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాంటప్పుడు మిమ్మల్ని వ్యక్తిగతంగా పరీక్ష చేసి మీ నాడి చూసి మీకు మాత్రమే ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాన్ని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం తిరిగి ఇదే ఛానల్లో మనం కలుసుకున్నప్పుడు తెలుసుకుందాం. అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.